Hospital, high-end tertiary level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. అభివృద్ధి పరంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా చేస్తూ ఉంటారు. సో దానికోసమే మీకు ఓటేయాలి. తెలిసిన వెంటనే ఖచ్చితంగా చేయాలి, నాకు ఒక డ్రీమ్ ఉంది, అది ఎవరు చేయండి నేను చేయాలని, అది అట్లాంటివి ఏమన్నా అంటే విజయావకాశాల మీద ఎంత పర్సెంట్ మీరు అనుకుంటున్నారు? 99% లేకపోతే మొత్తం పూర్తిగా మీదేనా? ఏమంటారు? నాకు అసలు పోటీ అనేది లేదు. సో ఈరోజు మనం గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం మర్రపేట ఉన్నాం. మర్రపేటలో ఇక్కడ మహేష్ రెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ జనాల మధ్యలో ప్రజల మనిషిగా అందరితో కలివిడి తిరుగుతూ అందరిలో కలిసిపోయే వ్యక్తి అని చాలామంది చెప్తున్నారు. అయితే ఇక్కడ మహేష్ రెడ్డి గారు ఇంతకు ముందే సర్పంచ్గా చేశారు. అప్పటికి ఇప్పటికీ అభివృద్ధిలో ఏముంటుంది, మరోసారి ఇంకోసారి గెలిస్తే ఏం చేస్తారు, ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్. ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు మా మర్లపేట గ్రామంలో ఎస్సీ కాలనీలో టోటల్గా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మళ్ళీ నాకు అప్పుడు ఒక 30 ఇందిరమ్మ, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అప్పుడు ఇండ్లు కూడా ఒక 30 ఇప్పించడం జరిగింది, ఒక 70 పెన్షన్లు ఇప్పించడం జరిగింది. అప్పుడు నేను గతంలో చేసిన పనే తప్ప ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు కనీసం తట్టడం మొరం పోసింది కూడా లేదు. ఉన్న రోడ్లను కూడా నాశనం చేసారు. మళ్ళీ నేను ఎన్నికైన తర్వాత మిగతా ఇప్పటికీ మొన్న మా ఎమ్మెల్యే గారి కృషితోటి మా దానికి తోడుగా 30-40 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు తేవడం జరిగింది. అలాగే 30 ఇందిరా మిల్లు ఇప్పించడం జరిగింది, బతుకమ్మ తెప్ప కట్టేయడం జరిగింది, మంచినీటి బోరు బావులు వేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారి కృషితోటి ఇంకా నాకు సపోర్ట్గా ఉన్నందుకు మా గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించుకోవడానికి కోసం ఇంకా సీసీ రోడ్లు కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి మిగతా పనులు ఏవైతే ఉన్నాయో నా దృష్టికి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించి వాళ్ళకు, మా గ్రామ ప్రజలకు నా తోడుగా ఉంటారని, నేను వాళ్ళకి వెన్నుముకనగా ఉండి అన్ని పనులు సక్రమంగా చేస్తానని హామీ ఇస్తున్న మా గ్రామస్తులకు. ఇక్కడ ప్రధాన సమస్యలు మురికి నీటి సమస్య కావచ్చు, మంచినీళ్ళ సమస్య కావచ్చు, ఇట్లాంటి సమస్యలు మీరు తిరుగుతున్నప్పుడు మీ దృష్టికి ఏ సమస్య ఎక్కువ వచ్చింది? అయితే గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు 18 బోర్ మోటార్లు పెట్టించింది, సింగిల్ ఫేస్ మోటార్. వాటన్నిటిని తొలగించడం జరుగుతుంది. కొంతవరకు వాళ్ళకి ఇబ్బంది, వాటర్ మాకు సమస్య ఇబ్బంది ఉంది, మీరు పెట్టించిన మోటార్లను తీసేసారు, ఇప్పుడు మాకు యథావిధిగా మళ్ళీ మాకు మోటార్లు బిగించాలని చెప్పి కొంతమంది మనతోటి అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు గెలిస్తే ఇంకా ఏంటిది మీ సొంతగా మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీకు కొంచెం ఉంటుంది కదా? నేను గెలవగానే నేనైతే గతంలో బిగించిన మోటార్లన్నీ బిగించడం జరుగుతుంది. నాకు ఇప్పుడు గర్చకతుట్టు మర్లపేట రోడ్ ఒకటి ఎసెన్షియల్గా ఉండి అప్పుడు నేను మట్టి రోడ్ పోసి గ్రావెల్ రోడ్ పోసి వదిలిపెట్టిన దాన్ని బీటీ రోడ్గా మార్చడం నాకు ఒక ధ్యేయం. మర్లపేట దేశాయపల్లి ఒకటి R&B రోడ్, అది కూడా కంప్లీట్ చేయడానికి నా శాయశక్తిగా కృషి చేస్తా అని చెప్తున్నా. మీకు ఒక డ్రీమ్ అంటే ఇది ఉంటుంది కదా, నాకు అలా ఒకటి నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా చేయాలి, నాకు ఒక డ్రీమ్ ఉంది, అది ఎవరు చేయండి నేను చేయాలని, అది అట్లాంటివి ఏమైనా ఉన్నాయి? మండలంలో నా గ్రామాన్ని ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దడమే నా ధ్యేయం. ఎవరు కనివిని ఎరగని రీతిలో నేను దాన్ని చూపించాలనుకోవడం, చెప్పడం కాదు, చేసి చూపెట్టడమే నా ధ్యేయం. గతంలో కూడా నాకు ఎవరికి అప్పుడు సుద్దాల దేవయ్య గారి కృషితోటి మా మర్లపేట గ్రామానికి ఆ 10 సంవత్సరాల కాలంలో నేను 27 లక్షల రూపాయలు పెట్టి సీసీ రోడ్లు, ఎస్సీ కాలనీలు టోటల్గా సీసీ రోడ్లు వేయించడం జరిగింది. నేను చెప్పడం కాదు, చేసి చూపిస్తా అని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు, మా గ్రామస్తులందరికీ. దానివల్ల వాళ్ళ నాకు ఆదరాభిమానాలు నాపై నేను అత్యధిక మెజార్టీతో గెలుస్తా. వాళ్ళు కనివిని వాళ్ళు నన్ను అడగని కూడా నేను చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే. ఇప్పుడు మీ ప్రత్యర్థులకు కాకుండా మీకు ఓటేయాలంటే ఎందుకు ఓటేయాలి? అంటే మనకు అవినీతిలో మరకలేదు. గతంలో చేసిన వాళ్ళందరికీ పొలిషన్కి పోతే 10,000 తీసుకున్నాడు, వానికి పక్కోళ్ళకు వీళ్ళకు భూమి పంచాయతీలు తగాదాలు పెట్టి వాళ్ళ దగ్గర 50,000 తీసుకున్నాడు. మనకు అలాంటివి లేవు. అదొకటే మాకు మా మహేష్ రెడ్డి కావాలనే కోరికతోటి వాళ్ళే ఉన్నారు. ఓకే. అంటే కులాలకు సంబంధించిన ఈ కులానికి ఇది చేస్తాను, కొన్ని కులాల వారీగా ఉంటాయి కదా, అట్లాంటి నాకు అన్ని కులాలు సమానం. ఈ కులం ఆ కులం అని టోటల్ కులాలు. నేను రెడ్డి అయినా కూడా నేను ఉండేది ఎస్సీ కాలం. నాకు పొద్దున్న అయితేనే ఎస్సీలతో సంబంధాలు ఉంటాయి.
నాకు రెడ్డిలతోటి సంబంధాలు ఉంటాయి. నన్ను కులాలుగా ఈ కులానికి, ఆ కులానికి కాదు. నాకొక డ్రీమ్ ఉంది. అన్ని కులాలకు కలిసి మా మండలం, మా గ్రామ పంచాయతీకి నేనొక ఫంక్షన్ హాల్ కావాలని చెప్పి ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ పెడుతున్నా ఇప్పటికి. దాన్ని ఏ విధంగా చేయాలి? మనకు ఆ ప్రొవిజన్ లేదు. దాన్ని ఎట్లా చేద్దాం అనే దాని మీద మా ఎమ్మెల్యే గారు కూడా "నువ్వు ఏదో మనం ప్రొసీడ్ చేద్దాం. దాన్ని ఎట్లో కంప్లీట్ చేద్దాం. నీ కోరిక అదొకటి ఉంది గానే మినీ ఫంక్షన్ హాల్ కట్టియడం నా మర్లపెట్టలో నా ధ్యేయం." ఓకే. తాగునీటి పరంగా సమస్యలు ఎట్లున్నాయి? తాగునీటి పరంగా? తాగునీటి అంటే మాకు మంచినీటి సమస్య అప్పుడు నేను ఉన్నప్పుడు కూడా 2 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ ఏపియడం జరిగింది. హ్మ్. ఇప్పుడు పర్వాలేదు. కాకపోతే కొద్దిగా ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వీళ్ళకు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నా సొంత ఖర్చులతోటి మొన్ననే 2,00,000 పెట్టి మోటార్ పెట్టించిన. హ్మ్. రూ. 2,00,000 పెట్టి జీపీలో ఫండ్ లేకపోతే హ్మ్. జీపీలో వచ్చిన తర్వాత పెడదాం అంటే ఇప్పటికి 2 ఇయర్స్ అవుతుంది నేను ఇప్పుడు మోటార్ బిగించి. మీ సొంత ఖర్చులతోటి ఏమేం చేశారు అంతకుముందు హయాంలో? అంతకుముందు హయాంలో అంటే కొన్ని మోటార్లు పెట్టి అంటే మామూలుగా ఇప్పుడు బీటీ రోడ్ పొక్కలు బొందలు పడితే వాటి నా సొంత ఖర్చులతోటి బొందలు కూడా కొట్టియడం జరిగింది. అట్లాంటి కార్యక్రమాలు కొన్ని ఇప్పుడు మన బతుకమ్మ దెబ్బ దగ్గర ప్లేస్ లేదంటే దాన్ని క్లీన్ చేసి గ్రామ పంచాయతీలో ఫండ్ లేదంటే మన సొంత నిధులతోటి చేయించడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది ఓటర్లున్నారో అందులో ముఖ్యంగా యూత్ అనేది ఉందిగా వాళ్ళకి మీరేం చెప్తారు? యూత్ అనేది నా వెన్నెముకనే ఉంటారు. వాళ్ళ యూత్‌కు వాళ్ళు నేను ఆళ్ళు నాకు అడగరు. "అన్న మాకు చేసి పెడతాడు" అనే ఒక ధీమాలు. వాళ్ళు నన్ను ఒకటే అడిగిర్రు. "అన్న మాకు జిమ్ కావాలన్నారు." హ్మ్. వాళ్ళు అడగకముందు నేనే వాళ్ళకి చెప్పిన. "మీకు జిమ్ వస్తుందిరా బాబు. హ్మ్. మీరు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోర్రి." హ్మ్. మా ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చిండ్రు. అది కూడా త్వరలోనే అంటే ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా ఎళ్ళింది. హ్మ్. అది కూడా అయిపోతది. ఉపాధి పరంగా చాలామంది ఇక్కడ కొందరు పేదలు వాళ్ళు ఉంటారు. వాళ్ళకేమైనా ఉపాధి కలిగించేదేమన్నా ఉందా? మా ఎమ్మెల్యే గారు లెదర్ పార్కు వచ్చిన తర్వాత వాళ్ళని కొద్దిమందిని ఇక్కడి నుంచి మేము మా యువతను అటు డైవర్ట్ చేసే ఆలోచనలు ఉన్నాయి. హుహు. ఇప్పుడు రానున్న రోజుల్లో అభివృద్ధి పరంగా జాతీయ స్థాయిలో గుర్తింపొచ్చేలాగా చేస్తా అంటారు. సో, ఖచ్చితంగా. దానికోసమే మీకు ఓటేయాలంట. అంతే. మండలంలో జిల్లా స్థాయిలో కాదు, రాష్ట్ర స్థాయిలో మా మర్లపేట ఒక వెలుగాలి. హ్మ్. అదే నా ధ్యేయం. ధ్యేయం. ఓకే. చూసారు గదా! చాలా ధీమాగా చెప్తున్నారు. అంటే విజయావకాశాల మీద ఎంత పర్సెంట్ మీరనుకుంటున్నారు? 99% లేకపోతే మొత్తం పూర్తిగా మీదేనా ఏమంటారు? నాకసలు పోటీ అనేదే లేదు. అంతేనా? నాకసలు పోటీ ఎవరు లేరు. హ్మ్. కానీ పోటీ లేదని మనం ఇంటికాడ కూర్చోలేం గదా! హ్మ్. ఖచ్చితంగా 300 మెజార్టీ వస్తది. హ్మ్. అంటే ఇంతకుముందు చేసిన అభివృద్ధే మిమ్మల్ని గెలిపిస్తదనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఇంతకుముందు చేసిన అభివృద్ధి గెలిపిస్తది. నాకు నా మీదున్న అభిమానం వాళ్ళు చూపించే అభిమానంతోటి గెలుస్తది. హ్మ్. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫండ్ తీసుకురావడంలో ఎంతవరకు కృషి చేస్తారు? ఎమ్మెల్యే గారు ఫండ్ నేను ఏది అడుగుతే అది ఇవ్వడానికి ఎమ్మెల్యే గారికి తెలుసు. మచ్చలేని నాయకుడు మా మహేష్ రెడ్డి. హ్మ్. ఖచ్చితంగా మా మహేష్ రెడ్డి ఏది అడుగుతే అది మండలంలో ఫస్ట్ నాకు ప్రియారిటీ ఇస్తాడు. హ్మ్. ఆయనకు మీకు సత్సంబంధాలు ఎట్లుంటాయి? నేను గత 10 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయనతోటి సత్సంబంధాలైన అప్పుడు అధికారంలో లేకున్నా కూడా ఆయన ఎంబడే రోజు. హ్మ్. పొద్దున్న లేస్తే ఆయన వెంబడే తిరిగినాం. ఓకే. కష్టకాలంలో కూడా మా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాం. ఆయన కూడా ఇప్పుడు నాకు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా కూడా నాకు రెస్పాండ్ అయితాడు. నేను అడిగిన దానికి కాదనడని నాకు ఖచ్చితమైన ధీమా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు గదా! ఆయన చేసిన అభివృద్ధే ఆయనను గెలిపిస్తదని చెప్తున్నారు. అదేవిధంగా ఏం చేయాలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఊరికి అనేది గుర్తింపు రావాలనేదే ఇంపార్టెంట్‌గా ఆయన ధ్యేయంగా పెట్టుకున్నారు. సో, ఎవరైతే ఇక్కడి ఓటర్లున్నారో వాళ్ళు విజ్ఞతతో ఆలోచించి ఎవరు మీకు మేలు చేస్తారు, ఎవరు మిమ్మల్ని గెలిపిస్తారనేది గుర్తించాల్సింది మీరే గాబట్టి, ఆల్రెడీ ఒకసారి చేసిన వ్యక్తి అభివృద్ధి చేసిన వ్యక్తి గాబట్టి మీరు గూడా ఆలోచించొచ్చు. అదేవిధంగా మరికొంతమంది వ్యక్తులున్నారు. వాళ్ళతోటి కూడా మాట్లాడదాం. ఆయన గెలుపు అవకాశాలు ఎట్లుంటాయి, ఏంటనే విషయాలు కూడా తెలుసుకుందాం. మీ పేరు? నా పేరు అరవింద్. హ్మ్. మహేష్ రెడ్డి గారి గెలుపు ఎలా ఉండబోతుంది? అసలిక్కడ పోటీ అనేది లేదని మేము గట్టి బలంగా నమ్ముతున్నాం. హ్మ్. ఇక్కడ అన్నకు పోటీ అనేది ఎవరు లేరిక్కడ. హ్మ్. అన్న గెలుపు ఖాయమా? 100కు 200% ఖాయం. హ్మ్. ఎలా చెప్తున్నావు? 100%. ఎందుకంటే మేము ఊర్లో ప్రొద్దున లేస్తే ఊర్లో తిరుగుతాం కాబట్టి మాకు తెలుస్తుంది గదా! ఆటోమేటిక్‌గా. హ్మ్. ఇంతకుముందు చేసిన వారు ఎట్లున్నది, అంతకుముందు అన్న ఎట్లా చేసిండనేది మేము మాట్లాడుకుంటాం గదా! జనాలు. మేము యూత్ అంటే ప్రొద్దున లేసి తిరుగుతూనే ఉంటాం గదా! హ్మ్. తెలుస్తది ఆటోమేటిక్‌గా. అదే జిమ్ అనేది మీకు శాంక్షన్ చేస్తా అంటున్నారు. 100% చేస్తారన్న. హ్మ్. మేమెప్పుడు ఏది అడిగినా మాకు ఏది గూడా కాదన్నాడు. నా మర్లపేట గ్రామ ప్రజలకు, నా యూత్‌కు ఒక నా పర్సనల్ విజ్ఞప్తి. దయచేసి, దయచేసి ఎవరో ఏదో చేస్తారని మీరు అస్సలు నమ్మకండి. ఇప్పటికైనా అన్నకు తోడుండి, మహేశ్వర్ రెడ్డి అన్నగారికి తోడుండి మన బంతి గుర్తుకు ఓటేసి ఆ గ్రామ అభివృద్ధిని అన్న ధీమాగా చెప్తున్నాడు. బోయినపల్లి మండలంలో కాదు రాష్ట్ర స్థాయిలో తీసుకుపోతా అంటున్నాడు. కాబట్టి 100% మహేష్ అన్నకి ఓటేసి మర్లపేట గ్రామాన్ని మన తెలంగాణలోనే మొట్టమొదటి నిలబెట్టుకుందామని నా గ్రామ ప్రజలకు చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను. మహేశ్వర్ రెడ్డి అనేటాయన గెలవకపోతే ఇప్పుడు సర్పంచ్ ఖచ్చితంగా గెలుస్తాడు. మాకు ఆ నమ్మిక ఉంది. మాకు కనీసం వార్డ్ నెంబర్‌కి ఎయ్యరు. మా ఎంపీటీసీ రాదు. మా జెడ్పీటీసీ రాదు. మాకసలు ఈ ఊరున్నట్టు గూడా ఇక తెలవది. ఆయన గిట్ల ఇప్పుడు సర్పంచ్ గెలిపియపోతే ఇక్కడి ప్రజలు 100% గెలిపించుకుంటారు. అన్ని పదవులు మాకే వస్తాయి.
కానీ ఈయన గెలవకపోతే మాత్రం మమ్మల్ని ఎంపీటీసీ కూడా గెలవనియరు. ఉమ్. అటువంటి స్థాయిలో ఉన్నాడు ఆయన. గెలుస్తాడు, అన్నిట్లను గుర్తింపు తీసుకొస్తాడు. సార్ మీ పేరు? తిరుపతి రెడ్డి. ఎలా ఉండబోతుంది మహేశ్వర్ రెడ్డి గారి గెలుపు? చాలా బాగుంటుంది. ఉమ్. దాదాపు 100% గెలుస్తారు. ఇంతకుముందు చేసిన అభివృద్ధి వచ్చింది, ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే చేస్తారనిపిస్తుంది. చేస్తారు. ఉమ్. అలాగే చాలా బాగా చేసారు ఇంతకుముందు, ఇప్పుడు కూడా చేయడానికి ముందు వచ్చారు. చేస్తారు, నమ్మకం ఉంది. ఎందుకు మహేశ్వర్ రెడ్డి గారిని గెలిపించాలి అంటే ఏం చెప్తారు? పని చేసే సత్తా ఉంది, అందుకోసమని గెలిపియాలి. ఇంతకు ముందు చేసిన ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు మీకు గుర్తున్నాయా? సిసి రోడ్లు పంపించిండు. ఉమ్. రీసెంట్ గా 20 లక్షలు పెట్టి చేయించిండు. ఇంకా బస్సుల గురించి ఇక్కడ పెద్ద ఇబ్బంది అవుతుందని చెప్పడం జరిగింది. మధ్యలో బస్సులు బంద్ అయినాయి. బంద్ అయితే బస్సులు రావడానికి కోసం కృషి చాలా చేసిండు. కృషి చేసిండు. ఓకే. సో అందుకోసం గెలిపించాలంటారు. 100% పక్క గెలిపిస్తారా? గెలుస్తాడు. అంతేనా? 100% తిరుగులేదా? తిరుగులేదు. తిరుగులేని నాయకుడు. చేస్తాడు, సత్తా ఉంది, అన్ని ఉన్నాయి. అందుకోసమే మీ యూత్ అంతా ఎటుంది? మహేష్ రెడ్డికి అంతేనా? ఉమ్. పక్క గెలిపిద్దాం బంతి గుర్తుకే మన ఊరు గ్రామం రాష్ట్ర స్థాయిలో నెంబర్ 1 రావాలంటే మహేష్ అన్న గారి నాయకత్వం, బంతి గుర్తుకే. నేను మర్లపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా పేరు భీమిరెడ్డి మహేశ్వర్ రెడ్డి. నా గుర్తు ఫుట్బాల్ గుర్తు. అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. సీరియల్ నెంబర్ 4 పై గుర్తు ఓటుపై వేసి నన్ను గెలిపించగలరని మనవి. గతంలో నేను చేసిన అభివృద్ధి పనులను చూసి మరియు గత 2 సంవత్సరాల నుంచి కూడా నేను ఎమ్మెల్యే గారి నుంచి నిధులు తెచ్చి, అలాగే బస్సులు 2 సంవత్సరాలు బంద్ అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. అప్పటికప్పుడు నేను స్పందించి మళ్ళీ యథావిధిగా బస్సులు 10 ట్రిప్పులు వేయించడం జరిగింది. ఇట్లాంటి అభివృద్ధి పనులను చూసి నాకు అందరూ ఓటేసి గెలిపించగలరని నా యొక్క మనవి.